హలో వ్యూవర్స్, ఈరోజు మనం ప్రతి పేరెంట్కి ఉపయోగపడే ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో పొద్దున్నే లేవగానే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో పిల్లల్ని స్కూల్కి పంపించడం అనేది పేరెంట్స్కి ఒక టాస్క్ అనే చెప్పాలండి. సో చాలామంది పిల్లలు మారం చేస్తూనే ఉంటారు. స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్లో చాలా కంప్లైంట్స్. సో నార్మల్గా ఉండే పిల్లలు కూడా ఉంటారు. సో ఇట్లా కొంచెం హైపర్గా బిహేవ్ చేసే పిల్లలు కూడా ఉంటారు. సో మరి ఇలాంటి వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు అశోక రీహాబ్ నుంచి నవిత రాహుల్ గుల్వే గారు. నమస్తే డాక్టర్ గారు. సో చాలామంది స్కూల్లో టీచర్స్ కంప్లెయింట్ చేసేది ఏంటంటే పిల్లలు చాలా హైపర్ యాక్టివ్‌గా ఉంటున్నారు. సో వాళ్ళది వర్క్ అయిపోగానే పక్కన పిల్లల్ని డిస్టర్బ్ చేస్తున్నారు. కొంతమంది పిల్లల వల్ల మేము బిహేవియర్ వల్ల వింటూ ఉంటారు. సో ఇవి ఎందుకు జరుగుతూ ఉంటాయండి? యాక్చువల్లీ కొంతమంది పిల్లల్లో మనం చిన్నప్పుడు కనుక ఏడీహెచ్డీ అలాంటి సింటమ్స్ ఉంటే కనుక మనం అవి చిన్నప్పుడు గుర్తించకపోయినా కూడా స్కూల్ టైంలో వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే అంటే వీళ్ళు మెయిన్లీ ఏంటంటే కొంచెం హైపర్ ఎక్కువ నార్మల్ దానికంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా మంది పిల్లలు యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళతో కంపేర్ చేసుకుని వీళ్ళు ఇంకొంచెం హైపర్ ఉంటున్నారు. సో ఆ హైపర్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అటెన్షన్ ల్యాక్ ఉంటుంది. సో అందుకనే స్కూల్లో టీచర్ ఏమని చెప్పినా వినకపోవడం, ఒబే చేయకపోవడం కమాండ్, లేకపోతే బోర్డు నుంచి కాపీ చేయమంటే చేయకపోవడం, చదవకపోవడం, రాయకపోవడం, పద్దాక వాష్రూమ్స్కి వెళ్ళడము, లేకపోతే కొంతమంది పిల్లలు ఏంటంటే రాస్తారు, రాసేసి వేరే పిల్లలు పెన్సిల్ తీసుకోవడం, ఇరేజర్ తీసుకోవడం, వాళ్ళ బెంచెస్లో ప్రాపర్ సిట్టింగ్ లేకుండా వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళి కూర్చొని వాళ్ళకి ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ చూస్తున్నాం ఈ మధ్య. సో దీనికి మన అశోకాలో ఏంటంటే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అని ఉంటుంది, ఇంకా సుజోక్ 6 అనేది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వెరీ నార్మల్ కిడ్స్, అంటే స్కూల్కి వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు, చదువుతున్నారు, సోషలైజ్ అవుతున్నారు, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంది, లాజికల్ థింకింగ్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. బట్ ఓన్లీ మేజర్ ఇష్యూ ఏంటంటే వాళ్ళు హైపర్గా ఉండడం, అంటే ఏదైనా పనిని కొంచెం ఓవర్ ఎగ్జైట్ అయ్యి ఓవర్ యాక్టివ్గా వర్క్ చేయడం అన్నట్టు. సో దీనికి మనం కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అనేది ఉంటుంది మన అశోకాలో. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ కాగ్నిషన్ మీద వర్కౌట్ చేస్తాం, ఎస్పెషల్లీ బిహేవియర్ ఇష్యూస్ మీద వర్కౌట్ చేస్తాం, ఇంకా వాళ్ళ అండర్స్టాండింగ్ లెవెల్ పెరగడానికి. సో కొంతమంది పిల్లలు, అలాంటి పిల్లలు ఏంటంటే స్లీప్ అండ్ గట్ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో స్లీప్ అండ్ గట్ ఇష్యూస్ అంటే వాళ్ళు నైట్లో నిద్ర పోకపోవడం, అంటే స్లీప్ సైకిల్ ఇప్పుడు ఇంత ఏజ్కి ఇన్ అవర్స్ స్లీప్ అని ఉంటుంది. సో నిజంగా వాళ్ళకి ఎంత స్లీప్ అవసరం ఉంటుంది? స్క్రీన్ టైం కూడా ఇప్పట్లో మనం అవాయిడ్ చేయలేకపోతున్నాము. అంటే స్లీప్ మినిమం 8 to 9 hours ఉండాలండి స్లీప్ పిల్లలకి. సో మనం ఏంటంటే ఇప్పుడు మీరు స్క్రీన్ టైం ఎటు అవాయిడ్ చేయలేము అంటున్నారు, బికాజ్ వాళ్ళు గ్రో అప్ అంతా బాగుంది, వెరీ నార్మల్, మనకి ఎక్కడ ఇష్యూ కూడా లేదు. కాబట్టి మీరు మేక్ షూర్ దట్ ఒక కార్టూన్ మూవీ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయొచ్చు. కార్టూన్ మూవీస్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల అంటే క్రియేటివిటీ పెరుగుతుంది, అంటే కొంచెం ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్పుడు కూడా చేంజ్ అవుతుంది. కొన్ని ఫిలిమ్స్ ఎట్లా ఉంటాయంటే కైండ్నెస్ నేర్పించడము, షేరింగ్ నేర్పించడము, అలాంటి కార్టూన్ మూవీస్ ఉంటాయి, మనం అవి చూపించచ్చు. బట్ ఏంటనంటే అవి 1.5 hours మూవీ డ్యూరేషన్ అయితే 1.5 hours ఉంటుంది. సో మీరు ఈరోజు సగమైనా చూపించచ్చు, రేపు సగమైనా చూపించచ్చు. వినే పిల్లలు ఉంటాయి, వినని పిల్లలు ఉంటే అటెస్ట్ ఇవ్వకుండా మధ్యలో గ్యాప్ ఇచ్చి చూపిస్తే బెస్ట్. ఇంకా కొన్ని మూవీస్ అయితే 45 minutes ఉంటాయి, అలాంటి మూవీస్ ఇవ్వచ్చు. కానీ వెరాజ్ మనం రీల్స్ని అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. రీల్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు సుజోక్ ప్రకారం ఏంటంటే మన బాడీ మొత్తం హ్యాండ్ అండ్ ఫుట్లో కరెస్పాండ్ అయి ఉంటుంది. సో ఇది బ్రెయిన్ ఏరియా అన్నట్టు. సో మనకు బ్రెయిన్లో ఏంటంటే డోపమైన్ అనేది న్యూరోన్ ట్రాన్స్మిటర్ హార్మోన్స్, అంటే మన బ్రెయిన్ నుంచి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి. ఎలా రిలీజ్ అవుతుంటాయి? ఇప్పుడు స్ట్రెస్ ఉందనుకోండి, కార్టిజోల్ అనే హార్మోన్ ఉంటుంది. పెయిన్కి ఎండార్ఫిన్ హార్మోన్స్ అనేది న్యాచురల్గా రిలీజ్ అవుతుంటాయి. మనం చేసే పనిని బట్టి ఆ పనికి సంబంధించి హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి. పిల్లల్లో ఏంటి, రీల్స్ ఇవి చేయడం వల్ల ఏంటంటే అడిక్ట్ అవ్వడానికి డోపమైన్ న్యూరోన్ ట్రాన్స్మిటర్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటుంది. సో అందుకనే వాళ్ళు రీల్స్ చూడాలి దానికి అడిక్ట్ అయిపోతుంటారు. అట్లా రీల్స్ అవి చూడకుండా మీనింగ్ఫుల్గా వాళ్ళు దాని నుంచి ఏమైనా నేర్చుకునేట్లుగా, ఇప్పుడు చాలా మంది స్టోరీస్ కూడా వస్తున్నాయి తెలుగులో, చిన్న చిన్న స్టోరీస్. అంటే చిన్నప్పుడు మన గ్రాండ్ పేరెంట్స్ ఎట్లా మోరల్స్తో చెప్తారు, అంటే నీతి కథలో చెప్పిన తర్వాత నీతి ఎట్లా ఉంటుందో అలాంటి స్టోరీస్ వస్తున్నాయి, అవి ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఇంకొకటి స్లీప్, డెఫినెట్గా 8 to 9 hours స్లీప్ అయితే పక్కా ఉండాలి. పెద్దవాళ్ళకే 8 hours ఉండాలి, వీళ్ళకి మినిమం 9 to 10 hours. బట్ ఇవాళ ఉన్న లైఫ్ స్టైల్ ఏంటంటే పేరెంట్స్ 10కి రావడం ఇంటికి, అప్పుడు వాళ్ళని పడుకోబెట్టి 11:30 12 అవ్వడం, మార్నింగ్ 7 అవ్వడం, మరీ 5 to 6 hours అయిపోతుంది. అలా కాకుండా మినిమం 8 to 9 hours స్లీప్ ఉంటే చాలా బెస్ట్. సో దట్ వాళ్ళు క్రాంకీ ఉండరు, స్ట్రెస్ ఉండదు. ఎందుకంటే
క్లాస్లోకి వెళ్ళినా కూడా నిద్ర వస్తుంటది. ఎవరైనా నిద్ర వచ్చేటప్పుడు డిస్టర్బ్ చేస్తే ఎట్లుంటది, వాళ్ళు క్రాంకీ అవుతారు, అవంతా దేంట్లో యాక్టివ్ గా ఉంటారు. సో స్లీప్ స్ట్రైట్ గా లేదనుకోండి డైజెస్టివ్ మంచిగా అవ్వదు. డైజెస్టివ్ మంచిగా అయిందనుకోండి అవ్వలేదనుకోండి కడుపు డిస్టర్బ్ గా ఉంటుంది. సో బ్రెయిన్ అండ్ గట్ డైరెక్ట్లీ కనెక్ట్ అయి ఉంటుంది. సో గట్ డిస్టర్బ్ అయింది అనుకోండి బ్రెయిన్ డెఫినెట్ గా డిస్టర్బ్ అవుతుంది. బ్రెయిన్ డిస్టర్బ్ అయింది అనుకోండి గట్ డిస్టర్బ్ అవుతుంది. సో ఇవంతా తగ్గాలి అంటే ప్రాపర్ స్లీప్ సైకిల్ ఉండాలి, డైజెషన్ అనేది ప్రాపర్ గా ఉండాలి. సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు. సో ఇప్పుడు దాకంటే మనం ఓవర్ ఎగ్జైట్ అయిపోయే పిల్లల గురించి మాట్లాడాం. ఇంకా టీచర్స్ కంప్లైంట్ చేసేది ఇంకొకటి కూడా ఉంటుంది. సో వాళ్ళు ఎక్కువ చెప్పింది వినలేని వాళ్ళు, సో డల్గా ఉండేవాళ్ళు, రాసినా అండ్ చదివినా వాళ్ళకి ఎంత చెప్పినా గుర్తు పెట్టుకోరు. సో పేరెంట్స్ కూడా వాళ్ళకి చెప్తూనే ఉంటారు. కొంతమంది చెప్పి విసిగిపోతూ ఉంటారు వాళ్ళు. సో అది దాన్ని మతిమరుపు అనుకోవచ్చా, లేకపోతే అది కూడా ఏదన్నా ఒక డిసీజ్ కింద ఉంటుందంటారా పిల్లలు? డిసీజ్ అని చెప్పలేం కానీ దీన్ని లెర్నింగ్ డిజేబిలిటీ అంటాం. అంటే ఏవైతే చెప్తున్నారో టీచర్ దాన్ని గ్రాస్ప్ చేయలేరు. కొంతమంది మ్యాథమెటిక్స్ ఏదైతే ఉంటాయో ప్లస్ మైనస్ అడిషన్ సబ్స్ట్రాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి అర్థం చేసుకోలేరు. కొంతమంది చదవలేరు. సో వీటిని లెర్నింగ్ డిజేబిలిటీలో డిస్లెక్సియా, డిస్గ్రాఫియా అని ఉంటాయి అన్నట్టు టైప్స్. వాటిలో ఏదైనా అయి ఉండొచ్చు. అంటే వీళ్ళలో కొంతమంది మిర్రర్ ఇమేజ్ రాస్తారు, ఉల్టా రాయడం, 3కి ఇట్లా రాయడం, 2కి ఎస్కి 5కి కన్ఫ్యూజ్ అవ్వడం, డికి డికి, పికి క్యూకి, అంటే మిర్రర్ ఇమేజ్తో రాస్తారు. అండ్ వాళ్ళు ఎప్పుడు రాసినా కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు దానికి. అలా కొంతమంది ఉంటారు. బీడీకి కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు. కొంతమంది మిర్రర్ ఇమేజ్ వాళ్ళకి 3 రాయాలని తెలుసు కానీ ఉల్టానే రాస్తారు. మనం 3 చెప్తే వాళ్ళు ఉల్టానే రాస్తారు. అంటే మిర్రర్లో మనం 3 రాసిన తర్వాత మిర్రర్లో ఎలా కనిపిస్తుందో అలానే రాస్తారు. సో దీని అంతా లెర్నింగ్ డిజేబిలిటీ ఉంటాం. సో వాళ్ళకి ఏంటి ప్రాబ్లం ఉంది, ఎందుకు వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు టీచర్ చెప్పింది. ఎందుకంటే వాళ్ళ ఏజ్ పిల్లలు సేమ్ ఏజ్ పిల్లలు వేరేజ్ వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. ప్రాపర్గా రాసినప్పుడు వీళ్ళు రాయట్లేదు. అంటే ఏజ్ ఉంది, ఎబిలిటీ లేదు, దాన్ని డిజేబిలిటీ అంటున్నాం. దానికోసం మళ్ళీ మనం థెరపీ అనేది చేస్తాం. అంటే వాళ్ళ రైటింగ్ స్కిల్స్ కానీ ఫైన్ మోటార్ యాక్టివిటీస్ కానీ అంటే వీళ్ళు కొంచెం స్పెషల్ వేలో మనం చెప్పినట్లయితే డెఫినెట్గా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. అప్పుడు లెర్నింగ్ డిజేబిలిటీ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అయిపోయింది అనుకోండి వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. ప్రతిసారి బీడీ రాసినప్పుడు టీచర్ కోప్పడుతుంది, మమ్మీ కోప్పడుతుంది, ట్యూషన్కి వెళ్తే ట్యూషన్లో బికాజ్ వాళ్ళు గ్రాప్ చేయలేకపోతున్నారు. వీళ్ళకి ఎందుకు ఆయనకి కానీ ఆమెకు కానీ ఆ ప్రాబ్లం ఉంది అని ఏదర్ కేర్ టేకర్ కానీ మమ్మీ కానీ టీచర్ కానీ ట్యూషన్ టీచర్ కానీ అర్థం చేసుకోలేనప్పుడు ఏంటంటే వాళ్ళు కోపంగా చేసినప్పుడు వీళ్ళకి బాధ, నేను ఇంకా అది చేయలేకపోతున్నాను, అది గ్రాబ్ ఉండదు, భయం వేస్తుంది. సో బి రాయాలన్నప్పుడు ఇంకా లైన్ స్టాండింగ్ లైన్ గీసి ఆగుతారు, ఇటువైపు కవ్ చెప్పాలా ఇటువైపు కవ్ చేయాలా అన్నది. సో దాన్ని లెర్నింగ్ డిజేబిలిటీ అంటారు. దానికి కూడా మన దగ్గర థెరపీ ఉంది. ఇప్పుడు ఇట్లా డల్గా ఉండే పిల్లలకి చేసే థెరపీస్ ఇవి ఎట్లా ఉంటాయి? సో ఎంత టైం పడుతుంది అంటారు పిల్లలు నార్మల్ అవ్వడానికి? థెరపీస్ అనేది ఇప్పుడు హైపర్ ఉన్నారనుకోండి వాళ్ళకి సెన్సరీ ఇంటిగ్రేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో వాళ్ళ వెస్టిబులర్ సిస్టమ్ని కానీ ప్రోప్రోరిసెప్షన్ సిస్టమ్ ఏదైతే ఉందో ప్రోప్రోసెప్షన్, ఆ ప్రోప్రోసెప్షన్ సిస్టమ్ని కూడా మనం న్యూట్రలైజ్ చేయాలి. అంటే మనం ఏంటంటే పిల్లలకి ఏమో చేయట్లేదు, ఏదైతే ఎనర్జీలు ఉన్నాయో వాళ్ళని హార్మోనైజ్ చేస్తున్నాం. సుజోక్తో అయినా కూడా అంతే. ఈ సెన్సరీ వాళ్ళకి ఏంటంటే కొంతమంది సీకింగ్ ఉంటుంది. ఇప్పుడు హైపర్ ఎవరైతే అనుకున్నామో వాళ్ళు సీకర్స్, అంటే వాళ్ళు అన్ని ఎక్స్ప్లోర్ అవ్వాలనుకుంటారు. ఫంక్షన్కి వెళ్ళినా ఒక దగ్గర కూర్చోరు, క్రౌడెడ్ ఏరియాకి వెళ్ళినా ఒక దగ్గర కూర్చోరు, మాల్స్లో ఉండరు, ఎక్కడ వెళ్ళినా అన్ని ఎక్స్ప్లోర్ అవ్వాలి అటు ఇటు. మామూలుగా ఆ ఏజ్ పిల్లల్ని మనం నాన్న నువ్వు అట్లా చేయకూడదు, నాన్న మమ్మీ చెప్పినట్లు ఉండాలి, మమ్మీతోనే ఉండాలంటే ఉంటారు. వైరస్ హైపర్ ఉన్న వాళ్ళు మనం ఇక్కడ చెప్తే ఓకే ఓకే అంటారు. వన్స్ ఆ ఏరియాకి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అన్నట్లు. సో దానికి మనం సెన్సరీ ఇంటిగ్రేషన్ అనేది చేస్తాం. లెర్నింగ్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి, బిహేవియర్ ఇష్యూ ఉన్న వాళ్ళకి ఏంటంటే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనం అకాడమిక్స్ మీద వర్కౌట్ చేస్తాం, బిహేవియర్ మీద వర్కౌట్ చేస్తాం, అండర్స్టాండింగ్ మీద వర్కౌట్ చేస్తాం. వెరస్ సుజోక్ 6కి అని ఉంటుంది. సుజోక్ 6కి అనేది ఏంటంటే మన ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ ఆ ఎనర్జీని హార్మోనైజ్ చేస్తాం అన్నట్టు. సో మనకు సుజోక్ 6కిలో 6 ఎనర్జీస్ ఉంటాయి. విండ్, హీట్, హార్ట్, హ్యూమిడిటీ, డ్రైనెస్, కోల్డ్ ఎనర్జీస్ అనేవి ఉంటాయి. వీటిని హార్మోనైజ్ చేస్తాం అన్నట్టు. ఇంతకుముందు మీరు మెమరీ కూడా అన్నారు కదా, అంటే చెప్పినా గుర్తు పెట్టుకోరు అని చెప్పినారు. సుజోక్ 6కిలో ఏంటంటే మనం మెమరీ మీద కూడా వర్కౌట్ చేస్తాం. డెఫినెట్గా మెమరీని కూడా ఇంక్రీజ్ చేయొచ్చు దాంతో. సో ఇప్పుడు హైపర్గా ఉన్న పిల్లలకి అండ్ అలాగే డల్గా ఉన్న పిల్లలకి కూడా వాళ్ళని ఈక్వల్ చేయడానికి అశోకాలో మన దగ్గర అన్ని రకాల ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో వాటి గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.